వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. విశాఖపట్నాన్ని ఎకనామిక్ హబ్గా చేసేందుకు కొన్ని ప్రణాళికల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పటికే విశాఖ ఎకనామిక్ రీజియన్ పేరుతో VER పేరుతో నీతి ఆయోగ్కి పంపినటువంటి ప్రతిపాదనలు, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సలహాలు, సూచనల మేరకు తూర్పుగోదావరి జిల్లా నుంచి కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వరకు కూడా ఒక సమగ్ర ఆర్థిక కారిడార్ని రెడీ చేసేటువంటి ప్రయత్నాల్లో ఏపీ సర్కార్ ఉంది. అదే క్రమంలో ఇప్పుడు విశాఖపట్నం నగరానికి కొత్త రూపురేఖలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ విశాఖని మరింతగా విస్తరించబోతుంది. 20 లక్షల జనాభా, అంటే ఇది కూడా 2011 నాటి లెక్కలు, 20 లక్షల జనాభా నగరంగా ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ కంటే అమేయ నగరంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 1100 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో నగర విస్తరణ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఏం మార్పులు జరగబోతున్నాయి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. విశాఖ నగరం తూర్పు తీరపు సింధూరం అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఈ నగరం ఎంత అభివృద్ధి చెందినా కానీ దానికి ఉండేటువంటి ప్రత్యేకత, దానికి భౌగోళికంగా కలిసి వచ్చేటువంటి అంశాలు చాలా వరకు అడ్వాంటేజ్గా మారుతాయన్న విషయం మనకు తెలుసు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇది గ్రేటర్ విశాఖ స్వరూపం అనుకుంటే ఇది మరింతగా విస్తరించేటువంటి అవకాశం ప్రణాళికని రెడీ చేసుకుంది. ఇటు సబ్బవరం, అనకాపల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా విశాఖపట్నం పరిధిలోకి వచ్చే విధంగా, ఆనందపురం అంటే కొత్తగా రాబోతున్నటువంటి ఎయిర్పోర్టు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఒక మహానగరంగా రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉంది. అలానే ఒక సెమీ ఔటర్ రింగ్ రోడ్డు, అంటే హాఫ్ సర్కిల్ తరహాలో ఒక ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక కూడా చేస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి తగ్గట్టుగా ఇక్కడ కొన్ని మార్పులు చేయబోతుంది. ఇందులో కలవబోయేటువంటి ప్రదేశాలు ఏంటి, ముఖ్యంగా భీమిల్ని తీసుకొచ్చి కంప్లీట్గా విశాఖ గ్రేటర్ విశాఖలో కలపాలని చెప్పని భావిస్తున్నారు. పద్మనాభం, అలానే భీమునిపట్నం, ఆనందపురం ఈ పూర్తిగా విశాఖపట్నంలో కలవబోతున్నాయి. అలానే విశాఖ రూరల్ మండలాన్ని కూడా పూర్తి స్థాయిలో కలుపుతున్నారు. అంటే ఈ 4 కొత్తగా వచ్చి యాడ్ అవ్వబోతున్నటువంటి ప్రదేశాలు. ఇక వీటిని పెందుర్తి కూడా ఇందులో కంప్లీట్గా వస్తుంది. సో భౌగోళిక స్వరూపం పరంగా చూస్తే, వీటి సైజు పరంగా చూస్తే కనుక మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు ఇవన్నీ కలిపి చూస్తే 1125 చదరపు కిలోమీటర్ల వైశాల్యం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక మహానగరంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం హైదరాబాద్ లాంటి నగరం కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిని దాటిపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇది 1125 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా 21 లక్షల జనాభా ఉంటుంది. కానీ ఈ 15 ఏళ్లలో జనాభా ఇంకా పెరిగింది కాబట్టి 30-35 లక్షల జనాభా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం విశాఖ గ్రేటర్ విశాఖ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలన్నీ చూస్తే కనుక ఇటు అనకాపల్లి, పరవాడ ఇవన్నీ కూడా కలుస్తాయి. అనకాపల్లి, పరవాడ, సబ్బవరం ఇందులో ఉండేటువంటి గ్రామాలు, ఈ గ్రామాల లిస్టు కూడా వచ్చింది. అలానే ఇక్కడ కొన్ని పెదగంట్యాడ, గాజువాక, పెందుర్తి, గోపాలపట్నం, మూలగడ, అలానే మహారాణిపేట, సీతమ్మధార, విశాఖపట్నం రూరల్ ఇన్ని ప్లేసెస్ గ్రేటర్ విశాఖలో విలీనం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ దీనికి ఆమోద ముద్ర వేసింది. ఇటీవలే జోన్ల విస్తరణకు సంబంధించి, అంటే విశాఖపట్నంలో జోన్ల విస్తరణ గురించి కసరత్తు జరిగింది. దాన్ని సమగ్ర రూపాన్ని ఇచ్చేటువంటి క్రమంలోనే విశాఖకి సెమీ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చింది, ట్రాఫిక్ రద్దీని తగ్గించేటువంటి క్రమంలో. కానీ అనూహ్యంగా విశాఖ ఎకనామిక్ రీజియన్ పేరుతో ఒక సమగ్రమైనటువంటి ఆర్థిక స్వరూపాన్ని తయారు చేసేటువంటి ప్రతిపాదనలు వచ్చిన తర్వాత విశాఖ నగర స్వరూపాన్ని కూడా విస్తరించాలని చెప్పని ఏపీ సర్కార్ భావిస్తుంది. దీనిపైన అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. త్వరలోనే ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదనల్ని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక తీర్మానం ద్వారా ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత విస్తరణ ప్రక్రియ ముందడుగు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి.